అనకాపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడని, చంద్రబాబు నాయుడు లాగా కల్లుబుల్లి మాటలు ఉండవని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు చాలా సంతోషంగా తమను స్వాగతం పలుకుతున్నారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయి. అవే తమ గెలుపుకు బాటలని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తాము గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తపరిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతా ఉంది. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసి ఆశీస్సులు అందించారు. గ్రామాల్లో చంద్రబాబు గతంలో చెప్పి కొట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంటికి చేర్చారనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో. దాన్ని బట్టే ఈరోజు చంద్రబాబు ఎన్ని దొంగ హామీలు ఇచ్చేటువంటి మేనిఫెస్టో పెట్టినా దాన్ని బ్యాక్ మేనిఫెస్టోగా చూస్తున్నారు తప్ప దానికి ఏమాత్రం విలువ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇస్తే ప్రతి ఒక్కరిలో కలిగినటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందే చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేయడానికి సిద్ధపడలేదనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని వైఎస్ఆర్ మేనిఫెస్టో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఆశీస్సులు అందించడానికి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తరలి వచ్చి ఆశీస్సులు అందించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా భారీ మెజారిటీతో విజయం సాధించడానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సమాయత్తమవుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈరోజు మిగిలిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అమలు చేస్తాం. గ్రామాల్లో తిరుగుతున్నాం. సోమిరెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే గ్రామాల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నాడు. తిరిగినా కూడా అట్లా గ్రామానికి ముఖం చూపించి వెళ్ళిపోతున్నాడు. గ్రామాల మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. గ్రామాలకు వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏమయ్యా మేము సత్యమా బతికమని చూడడానికి వచ్చాము మమ్మల్ని 5 సంవత్సరాల తర్వాత అని చెప్పి. కాబట్టి గ్రామాల్లో తిరగడానికి కూడా ముఖం చెల్లక ఈరోజు కొన్ని గ్రామాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. సోమిరెడ్డి చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేక ఏదో ఒకటి విమర్శలు చేయడం తప్ప తాను హయాంలో 3 సార్లు మంత్రిగా పనిచేసినప్పుడు ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేశాడో చెప్పుకునేటువంటి దయనీయమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలకు అండదండలు అందిస్తాం. ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేశాం. సమర్థవంతంగా సంపూర్ణంగా దృష్టి పెట్టాం. దానివల్ల ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. తప్పనిసరిగా ప్రజల రుణం తీర్చుకోవడానికి మరలా కూడా సాయశక్తుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరలా కూడా సాయశక్తుల కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.